సభాధ్యక్షులు ప్రొఫెసర్ కాసిం గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి ఉద్యమకారులు, మిత్రులు, వివిధ ప్రజా సంఘాల నుంచి వచ్చిన బాధ్యులందరికీ ముందుగా ఉద్యమ నమస్కారాలు. మనం దాదాపుగా 3 గంటల నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాం, వింటూ ఉన్నాం. కాబట్టి వర్గీకరణ ఉద్యమం గురించి, అది న్యాయమా అన్యాయం అనేటటువంటి విషయం గురించి 30 ఏళ్ల తర్వాత మళ్ళీ మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పి ముందుగా భావిస్తూ ఉన్నాను. 1994లో వర్గీకరణ ఉద్యమం ప్రారంభమైన నాడు సమాజంలో అంటరాని వారిగా ఉన్నటువంటి మాదిగలు తమకు రావలసినటువంటి న్యాయమైన వాటాను ఇవ్వమని చెప్పి 94లో ఉద్యమం ప్రారంభించినప్పుడు ఇక్కడ ఉన్న అనేక మందిలో నేను కూడా ఒక విద్యార్థిని. ఇవాళ 30 ఏళ్ల తర్వాత మేము మధ్య వయసులుగా వచ్చిన తర్వాత ఒక 3 దశాబ్దాల తర్వాత కూడా ఒక ప్రజాస్వామ్య నినాదంతో ప్రారంభమైన వర్గీకరణ ఉద్యమం ఇవాళ ముగింపుకు చేరుకున్న సమయంలో మరొక్క మారు సంఘీభావం అవసరం వచ్చింది. అందుకే ఇవాళ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కానీ, ఈ సభకు వచ్చినటువంటి అనేక మంది కేవలం మాదిగలే కాకుండా మాదిగ రిజర్వేషన్ను సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ ఈ సభకు వచ్చి ఉన్నారు. ఇంతకంటే ముఖ్యమైనటువంటి, ఇంతకంటే న్యాయసమ్మతమైనటువంటి అంశం మరొకటి కాదు. ఇక్కడ మరొక విషయం కూడా చెప్పాలి. 69లో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం 2009లో రాష్ట్రం సాధించే వరకు కొనసాగింది ఒక సుదీర్ఘమైన ఉద్యమంగా. ప్రొఫెసర్ కోదండరామ్ సార్ ఇక్కడ ఉన్నారు. 94లో ప్రారంభమైన వర్గీకరణ ఉద్యమం మొన్న ఆగస్టు 1, 2020న సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మరొక్కసారి చర్చకు వచ్చింది. ఈ చర్చకు రావడం వెనక ఇది కేవలం మాదిగల మధ్య జరుగుతున్న ఒక పంచాయతీ కాదు, మాదిగల సమస్య కాదు. ఇది ఒక సామాజిక న్యాయాన్ని కోరుతున్నటువంటి ప్రజలందరి సమస్య. ఈ సమాజంలో, ఈ దేశంలో సామాజిక న్యాయం బతికుండాలి, ప్రజాస్వామ్య స్ఫూర్తి బతికుండాలి అని కోరుకునే వారందరి సమస్య. కాబట్టి ఇవాళ ఇన్ని వందల మంది, వేల మంది ఇక్కడ మనం కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇంతకుముందు చంద్రకుమార్ సార్ చాలా స్పష్టంగా చెప్పారు. భారత రాజ్యాంగంలో ఉన్న అధికరణాలు చెప్పారు. లోకూర్ కమిషన్, రామచంద్రరాజు కమిషన్, ఉస్రా మహా కమిషన్, మొన్న వచ్చినటువంటి సిన్హా కమిషన్, 341 ఆర్టికల్ జరిగినటువంటి అనేక రకాల చేర్పులు, మొన్న ఆగస్టు 1న వచ్చినటువంటి జడ్జిమెంట్, ఎందులో ఒక్క కమిటీ అంటే ఒక్క కమిటీ కూడా మా దగ్గర రిజర్వేషన్ని వ్యతిరేకిస్తూ వచ్చినటువంటి దాఖలాలు లేవు. కనుక సమాజంలో ఒక సామాజిక న్యాయాన్ని, ఒక సామాజిక న్యాయ స్ఫూర్తితో కొనసాగుతున్న ఉద్యమాన్ని బలపరచాల్సిన అవసరం బుద్ధిజీవులుగా, అధ్యాపకులుగా, యూనివర్సిటీల్లో బోధిస్తున్నటువంటి అధ్యాపకుల అందరిపై ఉంది. అందుకనే మా దగ్గర రిజర్వేషన్ కావాలనేటువంటి డిమాండ్ ఒక ప్రజాస్వామ్యతమైన డిమాండ్. కాబట్టే ఖండాంతరాలు వెళ్ళుకున్నటువంటి మా వెంకట మారోజు గారు ఇక్కడికి వచ్చారు. అంటే ఇవాళ కేవలం తెలంగాణలో ఉన్నటువంటి సమస్య కాదు, ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రజాస్వామ్య ఉద్యమాలకు, ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి భావజాలానికి, లేదా ఒక అప్రజాస్వామ్యమైనటువంటి ఒక విషయానికి మధ్య జరుగుతున్నటువంటి ఒక అంశం. నేను నిన్న కూడా ఒక మీటింగ్లో చెప్పాను, మాదిగ రిజర్వేషన్ని సపోర్ట్ చేయడం అంటే కేవలం మాదిగల మధ్య ఒక చిచ్చు పెట్టే ప్రయత్నం కాదు. అట్లా అర్థం చేసుకోవద్దని చెప్పి మిత్రులని సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మాదిగ రిజర్వేషన్ సపోర్ట్ చేయటం అంటే, ఎస్సీ వర్గీకరణ సపోర్ట్ చేయటం అంటే నిజమైనటువంటి సామాజిక స్ఫూర్తి. భారత రాజ్యాంగం రేపు 26వ తారీఖుకి 75 ఏళ్ళు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఇంకొక 14 రోజుల్లో భారత రాజ్యాంగ రిపబ్లిక్ ఉత్సవాలు జరుపుకోబోతున్న ఈ తరుణంలో మేధావులుగా, బుద్ధిజీవులుగా ఉన్న మనం ఇక్కడ మాట్లాడుకొని మరొక్క మారు రిజర్వేషన్, వర్గీకరణ అనుకూల ఉద్యమాన్ని, వర్గీకరణకు అనుకూలంగా సంఘీభావాన్ని
నెలకొల్పడం కోసం బుద్ధిజీవులుగా మనం వచ్చి ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేసేది, ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేసేది, ఇవాళ వర్గీకరణ ఉద్యమం విజయవంతమైతే ఒక సామాజిక న్యాయ స్ఫూర్తి విజయవంతమైనట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఈ సామాజిక న్యాయ స్ఫూర్తిని విజయవంతం చేయాలంటే చివరి అంకంలో ఉన్నటువంటి వర్గీకరణ ఉద్యమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ప్రతి విద్యార్థి, ఉపాధ్యాయ, మేధావిపై ఉందని చెప్పి నేను నమ్ముతూ ఉన్నా. అన్న మందకృష్ణ గారు ఇక్కడ ఉన్నారు. మామూలు విషయం కాదు. ఒక 10 ఏళ్ళలో 5 ఏళ్ళలో ఉద్యమం నడపడమే చాలా కష్టంతో కూడుకున్న పని. మరి అలాంటిది ఒక అస్తిత్వ ఉద్యమాన్ని 30 ఏళ్ల పాటు సజీవంగా ఉంచుతూ తన జీవితాన్ని, తన ఆరోగ్యాన్ని, తన కుటుంబాన్ని, సర్వస్వాన్ని త్యాగం చేసి ఈ వయసులో కూడా అనునిత్యం నిద్ర లేవటం నుంచి పడుకునేదాకా కూడా ఒక ఆశను, శ్వాసను ముందుకు తీసుకుపోవటం అత్యంత అరుదైనటువంటి అంశం. కాబట్టి ఇవాళ సమాజంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు గ్రామ ప్రాంతం నుంచి ఢిల్లీ దాకా కూడా వర్గీకరణ ఉద్యమం న్యాయసమ్మతం, ఈ వర్గీకరణ ఉద్యమం విజయవంతం కావాలి. సుప్రీంకోర్టు ఏదైతే రాష్ట్రాలకు అధికారాలను కల్పించిందో ఆ అధికారాలను ఉపయోగించి వర్గీకరణ చేయటం ద్వారా ఈ సమాజంలో అత్యంత వివక్షత గురయ్యి మనుషులుగా కూడా గుర్తించబడినటువంటి మాదిగ బిడ్డలు, మాదిగల హక్కులు, మాదిగల యొక్క వాటా రావటం న్యాయసమ్మతం అని చెప్పి యావత్ సమాజం ఇవాళ భావిస్తుంది కనుకనే ఇవాళ వందల మంది, వేల మంది వచ్చి మాట్లాడుతున్నారు. అందుకనే వర్గీకరణ ఉద్యమాన్ని బలపరచడం అంటే సామాజిక న్యాయ సూత్రాన్ని బలపరచటం, సామ్యవాదాన్ని బలపరచటం, సామాజిక స్ఫూర్తిని బలపరచటం, మహాత్మా జ్యోతిబా పూలే అంబేద్కర్లు కలలుగన్నటువంటి సమాజం కోసం పాటుపడటం. అక్కడ తెలంగాణ ఉద్యమంలో కూడా అంతే ఏర్పాటువాద శక్తులుగా తెలంగాణను సపోర్ట్ చేయటం అంటే వేర్పాటువాదాన్ని సపోర్ట్ చేయటంగా చాలామంది విమర్శించారు. ఇవాళ మనం చంద్రకుమార్ సార్ చాలా స్పష్టంగా చెప్పారు, ఇదేదో ఆవేశంతోనో లేదా మైకులో చెప్పాలనో లేదా ఎదురుగా ఉన్నటువంటి మేధావుల ముందో, విద్యార్థుల ముందో, ప్రజల ముందో మాట్లాడాలనే ఆవేశంతో వచ్చినటువంటి ఆలోచన కాదు. మారగోపాల్ సార్ ఎప్పుడు చెప్తుంటారు, సామాజిక న్యాయ సూత్రాలు ఎక్కడి నుంచో ప్రారంభం కావు, మనం ఉన్నటువంటి ప్రాంతం నుంచే, మన ఉద్యమాల నుంచే ప్రారంభమవుతాయని చెప్తా ఉంటారు. ఇవాళ వర్గీకరణ మూమెంట్ కూడా, వర్గీకరణ ఉద్యమం కూడా సామాజిక న్యాయాన్ని ముందుకు తీసుకుపోయే ఉద్యమం. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు, కులాలు, మేధావులు ఈ వర్గీకరణ ఉద్యమానికి అండగా నిలబడ్డారు. భారత రాజ్యాంగం ఒక పక్క అవహేళనకు గురవుతున్న ఈ సమయంలో, పార్లమెంటు సాక్షిగా అవహేళనకు గురవుతున్న ఈ సమయంలో భారత రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించడం అంటే వర్గీకరణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవటమే, బలపరచడమే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వర్గీకరణ ఉద్యమాన్ని మనసా వాచా బలపరచాలని, సామాజిక న్యాయాన్ని గౌరవించాలని, ఇది వ్యక్తిగతంగా తీసుకోవద్దని, ఇది ఒక సామాజిక సమస్యని, భారతదేశం లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో వర్గీకరణ ఉద్యమం విజయవంతం కావడం ద్వారా భారతదేశంలో సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య స్ఫూర్తి, విలువలు బతికున్నాయని చెప్పటానికి ఇది ఒక తార్కాణంగా ఉండాలని కోరుతూ ఇక్కడ పిలిచి నన్ను మాట్లాడమని ఆహ్వానించినటువంటి ప్రొఫెసర్ కాసిం గారికి, మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్కు, మాదిగ మేధావుల వేదికకు మనస్ఫూర్తిగా ఉద్యమాలను తెలియజేస్తూ